హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్కారం. సార్, ఏడిఆర్ అనేటువంటి ఒక సంస్థ, అసోసియేషన్ డెమోక్రటిక్ ఫోరం, వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే ఒకటి రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా దాదాపుగా 28 మంది సీఎంలకు సంబంధించి ఎవరెవరు ఎంతెంత ఆస్తి కలిగి ఉన్నారు, ఎవరెవరు ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నారు, ఎవరెవరు ఎన్ని కేసులు కలిగి ఉన్నారు అనే దానికి సంబంధించి ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ అయింది. ఈ రిపోర్ట్కి సంబంధించి చూసుకుంటే అత్యధిక స్థానంలో, అంటే ఫస్ట్ స్థానంలో ఆస్తులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే కేసులకు సంబంధించి చూసుకుంటే అత్యధిక కేసులు ఉన్నటువంటి వ్యక్తిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎవరైతే తక్కువ ఆస్తి కలిగి ఉన్నారో చూసుకుంటే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు, కేవలం 15 లక్షలు మాత్రమే ఆవిడ ఆస్తి ఉందట. సో వీటికి సంబంధించి ఆ సంస్థ రిలీజ్ చేసినటువంటి రిపోర్టు ఏం చెప్తారు సార్ అసలు దీనికి సంబంధించి? ఇప్పుడు 2 ఎకరాల ఆసామి ఇన్ని కోట్లకి వచ్చి మన ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండడం, మన ముఖ్యమంత్రి గారే అగ్రస్థానంలో ఉండడం చాలా సంతోషించదగ్గ పరిమాణం. ఎందుకంటే రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే షార్ట్ పీరియడ్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ షేర్స్ పెరిగిపోయాయి. ఇది ఈ రోజు అనుకున్నది కాదు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసులో పెట్టి అరెస్ట్ చేసినప్పుడు అది క్లెడ్జ్తో చేశారా ఇది చేశారా పక్కన పెడితే ఆయన మీద సింపతి వెల్లువెత్తులాంటిగా వచ్చింది. అప్పుడు మేడం గారు, భువనేశ్వరి మేడం గారే కూడా, ఆవిడ ఏమన్నారంటే, మేము ఇంత దానికి మేము ఇంత ఫ్రాడ్ చేయాలా, జస్ట్ నా దాంట్లో నా షేర్లో 3% అమ్మితే 2% అమ్మితే అంత వస్తుందని చెప్పి 400 CR వస్తున్నాను. అప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి ఇది ఉందనేసి. అప్పులు ఎలా చూపిస్తారు ఏంటంటే, ఏ రకంగా సంపాదించారు ఏంటంటే రకరకాలుగా ఉంటాయి. సో ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు టాప్ మోస్ట్ సీఎం. కానీ ఆయన తిరిగి ఏమంటారంటే అవతల వాళ్ళ మీద పెడతారు. ఫస్ట్ ఏంటంటే ఇది కాకుండా జగన్మోహన్ ఈవెన్ నాకు తెలిసి రాజమండ్రిలో పెట్టినటువంటి మహానాల్లో అనుకుంటా సార్, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అన్నారు, కేసీఆర్ గారిని విమర్శిస్తూ చేసినటువంటి కామెంట్ అది. కేసీఆర్ వచ్చి 500 కోట్లు ఇస్తాడంట, నాకేమన్నా భిక్షం ఇస్తున్నావా, నా ఆస్తే 1,00,000 కోట్లు నువ్వేంటయ్యా నాకు ఇచ్చేది అనేటువంటి కామెంట్ చేశారు ఆయన. 100% చేశారు. నా ఆస్తే 1,00,000 కోట్లు అది. మరి ఇప్పుడు ఇదేంటంటే ఆయన చెప్పింది అనధికారం, ఇక్కడ వీళ్ళు ఇచ్చింది అధికారం, అధికారిక లెక్కలో. ఇప్పుడు ఆయన చెప్పారు, ఆయన ఆస్తి ఎంత అన్నది ఆయన ఓపెన్గా చెప్పారు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఇద్దరు కూడా కొన్ని విషయాలు ఓపెన్గా చెప్తారండి. పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు కానీ, మిగతా వాళ్ళ దాచరండి. ఇప్పుడు దాన్ని మనం అప్రిషియేట్ చేయాలా. ఇప్పుడు నా ఆస్తే 1,00,000 కోట్లు నువ్వు 500 కోట్లు ఇస్తావు అన్నారు. ఆయన ఆస్తులు ఆయన ప్రకటించుకున్నారు. అయితే అది రికార్డు పరంగా ప్రకటించారా లేదా? రికార్డు పరంగా ప్రకటించింది ఇది, దీని తర్వాత మిగిలింది అది. అదే ఇంకోటి మామూలు వాడు మాట్లాడితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పోయి ఈడీలే సిబిఐలే ఎన్ని నువ్వంతా నువ్వే నోటితో ప్రకటించు కదా. ఈవినింగ్ కల్లా ఇంట్లో అన్ని వ్యవస్థలు ఉంటాయి. ఇప్పుడు నేను సినిమాల్లో వేసుకుంటేనే కానీ నాకు గడవదు, నేను చేయాలి ఇలాగలాగనే పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఏమో ఒకనొక మీటింగ్లో ఆయన కోపం బాగా వచ్చి, నాకు ఇచ్చేదేటయా, నాకు ఒక రోజు సినిమాకి తీసుకునేది 2 కోట్లు అని చెప్పాడు. అవును, అంటే ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు అన్నట్టు ఆ ఆవేశంలో చెప్తుంటారండి. మామూలుగా వచ్చినప్పుడు భేదేడుపులు, మాకు అవి లేవు ఇవి లేవు, అవతలోడికి ఎక్కువ ఉంది, ఇన్ని కోట్లు సంపాదించాడు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా విమర్శించారు, కోట్లాది రూపాయలు సంపాదించాడు, ఇలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు అనేసి. మరి ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు చూడలేదంటే ఇప్పుడు స్వయంగా ఏడీఆర్ ప్రకటించింది మీరే హైయెస్ట్ అనేసి. మీలాంటి వ్యక్తిని జనాలు చూడలేదనే వాళ్ళు ప్రకటించారు ఎక్కువ అనేసి. మీరంతటా మీరు చేసుకుంది. అధికారికంగానూ మీరే టాప్లో చెప్పారు, అనధికారికంగానూ మీరే టాప్లో ఉన్నారు. మరి వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారు? ఇప్పుడు నాయకుల మీద అండి, వీళ్ళు మీద వాళ్ళ మీద కాదండి, చీటింగ్ కేసులు పెట్టాలి సార్, ఖచ్చితంగా పెట్టాలండి. ఎందుకంటే హామీలు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేస్తారండి, ఒకటే అమలు చేయరండి. ఇప్పుడు మీ దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను, నేను పలానా టైంకి ఇస్తాను, నన్ను ఇవ్వలేదనుకోండి, మీరు చీటింగ్ కేసు లేకపోతే ఇంకోటి పెడుతున్నారు కదా.
అంతేగా. నేను నీకు ఉద్యోగం ఎంత అని చెప్పి డబ్బులు తీసుకుని ఉద్యోగం ఎంచలేదు అనుకోండి, చీటింగ్ కేసు పెడుతున్నారు కదా. సార్ నేను అంతమందికి ఉద్యోగాలు ఇస్తాను, అన్ని రేషన్ కార్డులు ఇస్తాను, ఇక్కడ ఇస్తాను, ఆ వాలంటీర్లకు ఇవి ఇస్తానని చెప్పి పదవిలు ఎక్కేసి ఓట్లు వేయించుకుని, ఓటు డబ్బు కంటే విలువైంది కదా, అధికారాన్ని కూర్చోబెడుతుంది కదా. యువనుల మీద ఏం చేయాలండి? క్రిమినల్ కేసులు పడాలి. ఓకే. కానీ ఎవరు పెట్టేవాళ్ళు? ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. పోలీస్ వ్యవస్థను ఇండిపెండెంట్గానే చేస్తే రాజకీయ నాయకులను ఆడుకుంటారండి ప్రజలు. ప్రజలు పబ్లిక్ గవర్నమెంట్ చేతిలో పోలీస్ వ్యవస్థ ఉండడం వల్లే నోరెత్తిన నోరు తొక్కించేస్తున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా. ఇక పోతే రేవంత్ రెడ్డి గారికి వస్తే, రాష్ట్రంలో దేశం మొత్తం మీద ఎక్కువ కేసులు ఉన్నది. అవి ఆయన మీద పెడితే తప్పుడు కేసులు, ఆయన ఎవడి మీదైనా పెడితే చట్టం తన పని చేసుకుపోతుంది. ఈ లాజిక్ ఏం సార్ అసలు? ఇప్పుడు ఆయన మీద చాలా కేసులు పెట్టారు, ఆయన అడిగారు అనుకోండి, అవన్నీ తప్పుడు కేసులు. ఆయన గతంలో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉండగా నా దగ్గర ఏవో ఆధారాలు ఉన్నాయి, సబ్మిట్ చేస్తాను ఇలాగంటే వాళ్ళు సబ్మిట్ చేయమని వాళ్ళు నోటీసులు ఇచ్చారు. సిట్ ఆయన సబ్మిట్ చేయడు, నేను నీకెందుకు చేస్తాను అంటాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి నువ్వు ఉన్నాయని ప్రకటించావు కదా, ఎందుకు సబ్మిట్ చేయమంటే నీకెందుకు చేస్తాను, అది రాంగే కదా, ఉన్నప్పుడు ఇవ్వాలి కదా. సరే పోనీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి రిప్లైనా సబ్మిట్ చేయాలి కదా. లేదు. రెండోది అదే ఆయన మీద పెట్టిన కేసులు అన్నీ తప్పుడు కేసులు, ఈయన పెట్టినవనే సక్రమమైన కేసులు. ఓకే. అంటే ఏదో రకంగా నచ్చనోడిని అతనికి నచ్చనోడ్ను, అతనికి కావాల్సిన వాళ్ళకి నచ్చనోడ్ను. ఓకే. అంటే పోనీ నిజంగా తప్పు జరిగితే ఆ సెక్షన్ అన్న ఉంటే ఆ సెక్షన్ మీద కేసు పెట్టాలి, వేరే వేరే సెక్షన్లలో ఇరికించడం. ఇలాంటివి టెంపరీగా వెళ్తాయేమో కానీ ఫ్యూచర్లో అలా కొడతాయండి. పబ్లిక్ విల్ అబ్జర్వ్ ఆల్వేస్. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది కేవలం ప్రతిపక్షాలు నంచడానికో మీకు వ్యతిరేకులు నంచడానికో కాదు. ప్రభుత్వం మీరు చేయవలసిన పనులు చేయండి, ఇంకా బాగా చేస్తారని. వాళ్ళు బాగా చేశారని తెలుసు, అయినా దింపేశారంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు. అన్ని చేసినా కూడా సాటిస్ఫై అవ్వలేదంటే మీ నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ మీరు దానికి అనుగుణంగా వెళ్తున్నారా? మీరు వచ్చిన కొత్తల్లోనే మనకు నచ్చినోడిని ముందు తోసేయడం, లోపలికి ఇరికించేయడం, సోషల్ మీడియా అంటూ ఈ మీడియా అంటూ ఇరికించేయడం, లేదంటే ఆస్తులు ధ్వంసం చేసేయడం. ఇలాంటి పరిస్థితి ప్రజాస్వామ్యానికి పెనుభారంగా మారింది. ఇప్పుడు ఒక వ్యక్తికి పాస్పోర్టు మొన్న కోర్టులో ఏదో ఇచ్చింది, ఒక నేరం అనేది కనుక ఉంటే, ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, వాడి మీద ఏదో కేసు ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తున్నారా? పోలీస్ ఎంక్వైరీ అవుతుంది కదా అపాయింట్మెంట్ రాగానే. ఒక వ్యక్తి గ్రూప్ 1కో లేకపోతే ఎంఆర్ఓకో ఎండిఓకో ఏదో టెస్ట్ రాసి సెలెక్ట్ అయ్యాడు. ఏం చేస్తారు? పోలీస్ ఎంక్వైరీ చేస్తారు. పోలీస్ ఎంక్వైరీ చేశాక అతని మీద కేసులు ఉన్నాయంటే అతను పెండింగ్లో పెడతారు. పాస్పోర్ట్ అంతే కదా, అవి కేసులు ఉన్నాయంటే అలా. మరి మనకి కావాల్సిన ఎమ్మెల్యేని ఎన్నుకోవడానికి, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి వాళ్ళ మీద కేసులతో సంబంధం లేదా? రాజ్యాంగం మార్చాలండి, కొన్ని అమెండ్మెంట్ చేయాలి. మార్చాలంటే మళ్ళీ పెద్ద గొడవ అయిపోద్ది. రాజ్యాంగంలో కొన్ని పార్ట్లు అమెండ్మెంట్ చేయాలి. మనకు కావాల్సిన నాయకుడిని ఎన్నుకోవడానికి ఫెయిర్గా ఉండాలా. ఇన్ని కేసులు పెట్టుకుని మీరు ఇక్కడ ఏం చేస్తారు? మీరు ఇప్పుడు అన్న మాటని నేను అనలేదంటారు. ప్రజలకు ఒక రకంగా చెప్తారు, అధికారం వచ్చాక ఒక రకంగా చేస్తారు. ఈ రకంగా చేసి ఎవరిని బదనాం చేస్తున్నారు? ప్రజలను బదనాం చేస్తున్నారు. ఫూల్స్ అయ్యేది ప్రజలు. వాళ్ళు మళ్ళీ తేరుకుని మీకు దెబ్బ కొట్టాలంటే 5 సంవత్సరాలు పడుతుంది ఓటు ద్వారా. 5 సంవత్సరాలు పోయాక మార్చడం జరుగుతుంది. ఈ లోపల ప్రజల పరిస్థితి ఏంటి? సో ఏదైనా రాజకీయ నాయకులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలి. ఆ నడుచుకున్నప్పుడు ప్రజలను మన్నలను పొందుతారు. ప్రజలను సాటిస్ఫై చేయడం అంత ఈజీ కదండి. ఇప్పుడు ఈ రోజున ఒక సామాన్య ప్రజలను పడుతున్న బాధ కంట మీరు పదవి దిగిపోయిన రోజునాడు మీకు బుర్ర పని చేయదు, చాలా ఇబ్బంది పడతారు. మళ్ళీ చేయించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఎందుకు? అదే ఇప్పుడే పెర్ఫెక్ట్గా చేసి ఉంటే ఆ పరిస్థితి రాదు కదా. నేను చెప్పేది ఏంటంటే, సో ఏవి తప్పుడు కేసులా ఏవి రైట్ కేసులా అన్నది మనం చెప్పుకోకపోయినా ఎవడకాడని అది రైట్ కేసు అంటాడు. అంటే కోర్టులో ఉన్న విషయాల గురించి నేను అంటుంది ఏంటంటే, కోర్టులో ఉన్న వివాదాల గురించి
మనం ఎక్కడ పడితే అక్కడ స్పీచ్లు ఇచ్చేసి వాళ్ళు నేరస్తుడిగా ప్రకటించకూడదు. ఉమ్, ఇటు పోలీసులు ప్రకటించకూడదు, ముఖ్యమంత్రి ప్రకటించకూడదు, అటు ముద్దాయిగా ఉన్న వ్యక్తి కూడా మాట్లాడకూడదు. ఉమ్, ఇది ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం, రాజ్యాంగాన్ని గౌరవించడం. ఒక విషయంలో మన జరిగిన ఇన్సిడెంట్లో ఈ మూడు కూడా వ్యవస్థలు తప్పు చేసేవి. ఇటు ముద్దాయి అన్నవాడు సైలెంట్గా లేడు, ఉమ్, ఇటు పోలీసులు సైలెంట్గా లేరు, ఇటు రాజకీయ నాయకుడు సైలెంట్గా లేడు. అది ఒక పెద్ద సమస్య కింద క్రియేట్ చేశారు. ఉమ్, అంటే ఇక్కడ రాజ్యాంగాన్ని పరిహసిస్తున్నారా, గౌరవిస్తున్నారా? ఎస్ సార్. రాజ్యాంగ విలువలను కాపాడుతున్నారా, తొంగలో తొక్కుతున్నారా? ఉమ్, ఇప్పుడు మామూలు వ్యక్తికి తెలియపోవచ్చు, అంతే. అల్లు అర్జున్కి తెలియపోవచ్చు రాజ్యాంగం గురించి, సినిమాలు చేసుకోవడం తప్పించి. ఉమ్, మరి పదవిలో ఉండ మీకు తెలియాలి కదా, రాజ్యాంగాన్ని కాపాడే వ్యక్తులు కదా, రాజ్యాంగ స్ఫూర్తి ఉండాలి కదా మీలో. ఉమ్, అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆయనకి తెలియాలి కదా కోర్టులో ఉన్న విషయం మాట్లాడచ్చో మాట్లాడకూడదు. ఉమ్, అంతేగా. రేపు పొద్దున్న నాకు తెలియదండి, నాకు రాజ్యాంగం అవిను. ఆయన అన్నాడు, నువ్వేం చదువుకున్నావు, నువ్వేమైనా పెద్ద చదువుకున్నావా నా పోలీసు అన్నాడు. బహుశా చదువుకోపోయి ఉండొచ్చు, నటనకి దానికి సంబంధం లేదు, నేను చదువుకోలేదని నాకు రాజ్యాంగం తెలియదండి అంటాడు. ఉమ్, ఇప్పుడు రాజ్యాంగం తెలుసు కాదు కదా, చట్టసభల్లో చట్టాలు చేస్తున్నారు. మరి మీ పరిస్థితి ఏంటి? ఎస్ సార్. రాజ్యాంగాన్ని గౌరవించండి, రాజ్యాంగ విలువలను కాపాడండి, రాజ్యాంగాన్ని తొంగలో తొక్కండి. ఎందుకంటే అత్యధిక కేసులు అంటే ఇప్పుడు కేసులు తీయించేసుకుంటారు వాళ్ళ గవర్నమెంట్ వచ్చాక. ఉమ్, ఇవే జరుగుతున్నాయి. ఇటువంటి వ్యవస్థలకు ఫుల్ స్టాప్ పెట్టండి. ఏదో రోజున పెరుగుట విరుగుట కొరకే, ఉమ్, పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత ప్రతి ఒక్కడి జీవితంలో నిజమవుతుంది. ఎవడు తప్పు చేస్తే ఆడికి శిక్ష పడుతుంది ఉమ్, ఖచ్చితంగా. పైన ఒకడు ఉంటాడు, వీళ్ళు కాదు సుప్రీంలు. ఉమ్, ఈరోజు ప్రభుత్వంలో ఉంటే ఇలా ఆడిస్తారు, రేపు పొద్దున్న ఇంకో ప్రభుత్వంలో వాళ్ళు మిమ్మల్ని ఆడిస్తారు. అంతే. కానీ అందరిని ఆడించి కూడా ఒకడు ఉన్నాడు. ఉమ్, అది ఒక పాప భయం అనేది కలిగి ఉండండి. ఇయ్యో మనం ఏం చేస్తున్నావు, మనం తప్పు చేస్తున్నావా, అన్యాయం చేస్తున్నావా, అక్రమం చేస్తున్నావా? నువ్వు అన్యాయం చేసి నువ్వు ఏదైతే ఇచ్చావో అదే పుచ్చుకుంటావు. ఉమ్, నువ్వు ఒకటికి హెల్ప్ చేస్తే నీకు సహకారం అవుతుంది, నువ్వు ఒకటి నాశనం చేయాలని చూస్తే నువ్వు నాశనం అవుతావు. ఇది సృష్టిలో ఉన్నటువంటి థియరీ. ఓకే. దీన్ని గౌరవించి అందరూ ముందుకెళ్ళాలి. ముందు రాజకీయ నాయకులు ముందు వెళ్ళాలి. ఎస్ సార్. ఎందుకంటే మన దేశం ఎప్పుడు కూడా డెవలపింగ్ కంట్రీనే, డెవలప్డ్ కంట్రీ జాబితాలోకి రాదు. అభివృద్ధి కానీ మనం ఏమంటాం, ఉంటుంది. మనం ఏమంటాం, సనాతనం అంటాం. ఉమ్, భూమి పుట్టక ముందు నుంచి భారతదేశమే, తర్వాత పట్టే అమెరికాని ఎవరు కనుక్కున్నాడు, వీళ్ళు ఎవరు కనుక్కున్నారు, వాళ్ళు ఎవరు కనుక్కున్నారు, ఏమి మనం కనుక్కున్నవి మనది ఎప్పటి నుంచో ఉందంటాం. ఉమ్, కానీ ఎప్పటి నుంచో ఉన్న మన తర్వాత పుట్టినవి చాలా 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 డెవలప్ అయిపోయాయి. ఎస్ సార్. కానీ మన మటుకు ఎప్పుడూ డెవలపింగే, కేవలం రాజకీయ నాయకులు. ఉమ్, రాజకీయ నాయకులుగా ఎన్నుకోవడానికి ఖచ్చితమైన నిబంధనలు ఉండాలి. అవి లేవు. ఎవడ పడితే ఆడు చేసేయచ్చు. ఉమ్, కేసులు ఉన్నోడు చేయొచ్చు, డబ్బులు ఉన్నోడు చేయొచ్చు, మామూలుడు చేయగలరా? ఉమ్. మీరు పోటీ చేసి కార్పొరేటర్గా గెలవగలరా? డబ్బులు లేకపోతే గెలవలేరు. అసలు పోటీ చేయగలరా? ఫస్ట్ గెలుపు సంగతి తర్వాత. బ్యానర్లు కొట్టించగలరా? అంతేగా. ఇంటింటికి తిరిగి మైకులు పెట్టుకోగలరా? ఎస్ సార్. అంటే మీరు చేయాలని చిత్తశుద్ధి ఉన్నా మీరు చేయలేకపోతున్నారు. ఎస్ సార్. చట్టం గురించి అవగాహన లేకపోయినా చట్టసభల్లో ఎవడైనా కూర్చోవచ్చు. ఉమ్, డబ్బులు ఉండేవాడు కూర్చోవచ్చు, రౌడీలు కూర్చోవచ్చు, గుండాలు కూర్చోవచ్చు. దేశం మొత్తం మీద ఉన్నాయి కదా. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి సీఎం 28 మందిలో ఒకరు ఉన్నారంట, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు 2 ఉన్నారట. మరి వీళ్ళందరూ చేస్తున్నారు. మరి అంతా చేసి అందుకే డెవలపింగ్ రాజ్యాంగంలో అది కానీ మార్చకపోతే మనల్ని పరిపాలించేటువంటి రాజకీయ నాయకులకి వాళ్ళ తాలూకు స్టేటస్ని, నానా పటేకర్ గారు అన్నట్టుగా దేశం మీద భక్తి ఉండాలి. మనం అమ్ముకోవడం కాదు, మనకు వచ్చిన దాన్ని మనం అమ్మేసుకోవడం. ఎస్ సార్. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంటే కాదండి, కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఈ కార్ రేసింగ్ అట. మనం ఏమైనా అంత అడ్వాన్స్డ్గా వెళ్ళిపోయామండి? ఈ కార్ రేసింగ్ పెట్టబడడం ఏంటంటే ఇక్కడ అంటే దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్ళి అమెరికాలో కూర్చోబెడదామా? తినడానికి తిండి లేక ఓ పక్కన అడుక్కునే వాళ్ళు ఇల్లును, పబ్లిక్ గార్డెన్స్, ఇందిరా పార్కులు ఇవన్నీ చూస్తే అక్కడ పడుకుని ఇల్లు కూడా లేక అలోమని ఎడుతున్న ఓ పక్క ఉంటే ఈ కార్ రేసింగ్ ఎవరిని డెవలప్ చేయడానికి? అది ఎవరి డబ్బులతో పెడుతున్నారు? ఎస్ సార్. ప్రజలు కట్టిన డబ్బులే కదా. అంతేగా. అంటే ప్రజలకు మీ సొంత జోబుల్లో పెట్టుకుని ఈ కార్ రేసింగ్లు పెట్టండి. దాని మీద కేసు పెడితే అయినట్టు ఎవడి కాడు సమర్థించుకుంటూ ఉంటారు. అది ఇల్లు రాకపోతే వాళ్ళు రాకపోతే ఇల్లు. ప్రజల నెత్తి మీద మట్టుకు టోపీనే, ఎవడొచ్చినా టోపీనే. అందుకే అంత డెవలప్ అవుతుందంటారా? అందుకే డెవలపింగ్.
ఇక్కడ ఇప్పుడు ధనికుడికి పేదానికి మధ్య అంతరాన్ని తొలగించినప్పుడు డబ్బుండేవాడు మరింత డబ్బున్నవాడు అయిపోతున్నాడు, లేనివాడు మరింత లేనివాడు అయిపోతున్నాడు. గోచి కట్టుకుని తిరిగేవాడు ఎప్పుడు గోచి కట్టుకుని ఉంటున్నాడు. కారులో తిరిగేవాడు విమానాలు వెళ్తున్నారు, విమానాలు తిరిగేవాడు ఇంకోటి వెళ్తున్నాడు, వందలాది కోట్లు. ల్యాండ్ బ్యాంక్ మొన్న ఒక నాయకుడు అంటున్నాడు, ఇప్పుడు ఇది అవసర ప్రస్తావన అనవసర ప్రస్తావన తెలియదు కానీ మాకు ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంది, మా దాని మీద ల్యాండ్ బ్యాంక్ అంటే అంత ల్యాండ్ అంటే ఓ పరిమితి లేదా? ఆ చట్టాలన్నీ తొంగలకు పోయా. సో ఇవన్నీ తెలుసుకుంటే సామాన్య మానవుడు ఫైట్ చేయలేడండి, గవర్నమెంట్ మీద ఫైట్ చేయలేడండి, గవర్నమెంట్ మీద కేసు వేయలేడండి, గవర్నమెంట్ మీద నిలదీయలేడండి. ఆడేపలేకపోతే ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఏముంటో తెలుసండి. అనేక స్టేషన్లు తిప్పించడం, ఇవి చేయించడం, పోలీసులను ఫుల్గా వాడుకుంటున్నారండి. ఏ పార్టీ వస్తే ఆ పార్టీ చొక్కాలు వేసేస్తున్నారు, పోలీసులు తిప్పిస్తున్నారు. వాళ్ళు ఆ పార్టీలకు అనుగుణంగా మాడతారు. ఇంత మార్చాలి. ఏ ప్రభుత్వం వచ్చినా పాత సీసాలో కొత్త సారా కింద ఉంది తప్ప సీసా ఒకటే. ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్, న్యూ వైన్ ఇన్ ఓల్డ్ బాటిల్. బాటిల్ ఒకటే. వీళ్ళు తప్పితే వాళ్ళు తప్పితే వీళ్ళు, అందరూ ఒక రకంగా ఉన్నారు. చివరికి నష్టపోయేది, బాధలకు గురవుతుంది, ఆత్మహత్యలు చేసుకుంటుంది ప్రజలు తప్ప మామూలు వాళ్ళు కాదండి. సో ఈ విషయాన్ని గుర్తెరిగి, ఇందులో ఎవరిని నిందించట్లేదు, ఒక సామాన్య పౌరుడిగా నా బాధని వెలిబుచ్చుతున్నాను. కనీసం ఇక్కడి నుంచే నా ప్రభుత్వాధినేతలు బాధ్యతాయుతంగా మెలిగితే మనం డెవలప్డ్ కంట్రీస్ సరసన చేరతామని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఏడిఆర్ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్కి సంబంధించి అడ్వకేట్ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.